సూరి, నేను ఇదంతా కావాలని చేయలేదు. నాకు నిజంగా ఏం తెలియదు సూరి. నేను చెప్పేది విను సూరి, నా మాట నమ్ము. ఇదంతా రాజప్ప కావాలని నాతో చేయించాడు. నేను పుట్టిన దగ్గర నుంచి మా నాన్న కళ్ళలో ఆనందం చూశాను. నాకేం జరుగుద్దా అని భయం చూశాను. కానీ ఫస్ట్ టైం ఆయన కళ్ళలో కన్నీళ్ళు చూశాను. ఫస్ట్ టైం తల దించి ఒకరిని క్షమించమని అడగటం చూశాను. దీనికి కారణం నేనంటే తట్టుకోలేకపోతున్నాను. రే నీకు అలవాట్లేదు కదా సూరి. నాన్నకి దూరంగా ఉండటం కూడా నాకు అలవాట్లేదన్నా. అది ప్రాబ్లం ఏంటన్నా, చిన్న మ్యాటర్ రా వదిలే అని రిక్వెస్ట్ చేశాను, వార్నింగ్ ఇచ్చాను. అయినా దాన్ని వదలకుండా ఎంత పెద్ద ఇష్యూ చేస్తున్నాడు. 15 రోజులు, జస్ట్ 15 రోజులు వదిలేస్తే నాన్న హ్యాపీగా రిటైర్ అయిపోతాడు. వదిలేయచ్చుగా. ఎందుకు వదులుతాడు సూరి? ఆడు పవర్ లో ఉన్నాడు. చెప్పింది చేయకపోతే ఆడి పవర్ కి వాల్యూ లేదని ఈగోకి తీసుకుంటాడు. ఆడు పవర్ అంటే ఏమైనా చేస్తాడన్నా? ఏదైనా చేస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు. నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నాను, నీకు ఇప్పుడు అర్థమవుతోంది. తీసేద్దాం, ఆడి పవర్ తీసేద్దాం. పవర్ అంటే ఇంట్లో పవర్ అనుకున్నావా? మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే పోవడానికి. అక్కడ మినిస్టర్ మనిషిగా తగులుద్దిగా. మా నాన్న దగ్గర నుంచి నన్ను విడదీసిన పవర్ ఆడింట్లో ఉన్నా, ఒంట్లో ఉన్నా, పదవిలో ఉన్నా తీసేస్తా. ట్రాన్స్ఫార్మర్ బద్దలైపోతుంది. మన ప్రీతమ నాయకుడు, పార్టీ ప్రెసిడెంట్ అయిన శ్రీ చిత్రాల చంద్రబాబు గారు వేదిక వద్దకు వచ్చేస్తున్నారు. ఆయనకి రాజప్ప గారు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఏమప్పా రాజప్ప, పార్టీ ప్రెసిడెంట్ గా జెడ్పీ ఎలక్షన్లకు ప్రచారం కోసం నేను వస్తే మధ్యలో ఈ సన్మానం ఏంది? నాకు హోమ్ ఇప్పిస్తున్నారు, మీకు ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా? పైగా మా ఫ్యాన్స్ అంతా కూడా మీకు గట్టిగా సన్మానం చేయాలని ఎప్పటి నుంచో ఫిక్స్ అయిపోయారు. లోకల్ గా నేనేంటో, నా పవర్ ఏంటో మీకు తెలియాలి కదా. నాకు తెలియదు. మరి ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన రాజప్ప గారికి మార్గదర్శి అయిన మన పెద్ద ఆయన చిత్రాల చిన్నజోగయ్య గారు ఈ రోజు మన సన్మాన గ్రహీత. అప్పట్లో మన పెద్ద ఆయన ఏంది రాజప్ప, ఏంది అప్పట్లో నేను సందులో గుడ్డ లేకుండా తిరిగిన సంగతి కూడా చెప్తాను. గుచ్చేవాడు బైక్ నేను ఇందాక రాజప్పకే నాకు సన్మానం చేయబోయే ముందు మీ ఫ్యాన్స్ అందరికీ నేను చెప్పే విషయం వింటే అల్లలారి గెంతు వేసి వినాయక చవితి కదా. మన రాష్ట్రానికి మన రాజప్పని హోమ్ మినిస్టర్ చేస్తా ఉన్నావా? ఏంటి హోమ్ మినిస్టర్? నేను హోమ్ అనే కదా చెప్పింది, ఎందుకు అనేస్తావు? ఏంది రాజప్ప, మా రాజప్పని హోమ్ మినిస్టర్ చేస్తావా? ఏంటయ్యా వీధి మీదకి వస్తా ఉంటావా? రాజప్పని హోమ్ మినిస్టర్ చేస్తావా? హోమ్ అంటే ఇంట్లో కూర్చొని అంటున్నా ఉడు కాదురా. రాజప్ప ఫ్యాన్స్ అని చూపిస్తావరా? నువ్వు ఆగు బావా, ఎవరితో పెట్టుకోవచ్చు కానీ ఫ్యాన్స్ తో పెట్టుకోకూడదు. వదిలి ఏంటయ్యా ఈ రచ్చ? హోమ్ మినిస్టర్ అయితే తప్పే ఉందిరా. హోమ్ కాదు, సీఎం చేయాలి. సీఎం అంటే రంగంతో ఎరకాయా? కొనుక్కోలేదు. రాజప్పని సీఎం అని చెప్పితే చంపేస్తావు. లోకల్ గా నేనేంటో, నా పవర్ ఏంటో మీకు తెలియాలి కదా. హోమ్ మినిస్టర్ కాదురా, నీ గుండ పదవి పోయింది దాకా నేను నిద్రపోను. బండి పాడిరా. ఎట్టి పరిస్థితుల్లో ప్రెసిడెంట్ గారిని కలవాలి. సార్ రాజప్ప గారు ఫోన్. సార్ ఆయన మేమే చాలా కోపంగా ఉన్నారు. ఇప్పట్లో టచ్లోకి రాకండి. హలో హలో హలో, పార్టీ ప్రెసిడెంట్ కి నాకు పెట్టేశాను. విస్తరణలో హోమ్ రాకుండా చేశారు. అన్న ఆపోజిషన్ వాళ్ళు ఏమన్నా? కాదు అపోజిషన్ కాదు, ఎవడో 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 ఏంటన్నా? కొంప తీసి 10 మంది పార్టీ జనం 25 కోట్ల పార్టీ ఫండ్ ఎవడో వదిలేస్తూ వచ్చి పదవి దొరకే నువ్వు ఎంత బాధపడితే 25 ఏళ్లుగా కళ్ళల్లో పెట్టుకున్న మా నాన్నకు దూరం అయితే నేను ఇంకెంత బాధపడాలరా? మా నాన్న చేత ఫైల్ మీద సంతకం పెట్టించట నీ అంబిషన్ అయితే
అదే మా నాన్న రిటైర్మెంట్ పేపర్ మీద సంతకం పెట్టే క్షణం ముందు నీ చేతిని రాజీనామా పేపర్ మీద సంతకం పెట్టించడం నా అంబిషన్. ఇది మిడిల్ క్లాస్ నువ్వేంట్రా నాతో పెట్టించేది? అవును, మిడిల్ క్లాసే. డబ్బున్నోడు ఎదుటోడు పలానా అంటే ఆగుతాడేమో, పవర్ ఉన్నోడు పదవి కోసం ఆగుతాడేమో, బలం ఉన్నోడు ఎదుటోడు బలగం చూసి ఆగుతాడేమో. కానీ అలాంటి మిడిల్ క్లాస్ కుర్రోడికి మెంటల్ ఎక్కితే ఆడున్నాడు ఈడున్నాడు ఆడమ్మ మొగుడున్నాడని చూడ్డు కోడితే వచ్చే జన్మలో ఉలిక్కి పడతావు మొసలి నా కొడుకు. ఏం మాట్లాడుతున్నాడు? ఎవరి ముందు మాట్లాడుతున్నాడు? అసలు ఎవరి ముందు మాట్లాడుతున్నాడు? రాజప్ప, ఏర వెంకట శివలింగ రాజప్ప. అరే, ఈ పావులు కదపడం, గేమ్లాడటం రాజకీయాల్లో అన్నప్రాసం చేసినప్పుడే మొదలెట్టేశాను రా. నేను కొంచెం గట్టిగా మీ గురించి తలుచుకుంటే మీ అబ్బా కొడుకులు ఇద్దరు గతంలోకి తలుచుకో నీ 25 రాజకీయం కలిపి మరీ తలుచుకో. రేపు గుండెల్లో దమ్ము తగ్గో, మేసంలో రోషన్ తగ్గో, మాటల్లో పొగరు తగ్గో, భయపడి గేమ్ నువ్వు ఆపినా నేను ఆపను. నీకు ముందే చెప్పా, నేను హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావని. ఈ సూరిగాడు హ్యాపీగా లేడు. 65 కిలోల గ్రెనేడు పిన్ను తీసి పంచులో పెట్టుకున్నావు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందిరా. సబ్బాస్ సబ్బాస్ సబ్బాస్. వద్దు 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 అన్న కొద్ది తట్టి 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 రెచ్చ కొడుతున్నావు. ఈ కొడి నేను సంతకం పెడతానని బాబు సంతకం పెడతాడు. చూస్తావు. రెసిగ్నేషన్ పేపర్లు రెడీగా పెట్టుకో. ఇప్పటికే సగం చచ్చిపోయాను. ఇంకొక అడుగు వేస్తే నేను పూర్తిగా చచ్చినట్టే. వెళ్ళిపోమనరా. నారాయణమూర్తి గారు, నేను డాక్టర్. ఆవిడ పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉంది డాక్టర్. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది. ఇంకో 5 గంటల్లో ఆపరేషన్ చెప్పితే బతకడం కష్టం డాక్టర్. ఈ మెడిసిన్స్ అర్జెంట్ గా తీసుకోండి. ఎలా కొందర మినిస్టర్ దెబ్బ. ఆ రోజు ఏమన్నావురా? నా బలగం కొంటే వచ్చింది, మీ నాన్న బలం నిన్ను కంటే వచ్చిందా? అబ్బా, అది చూడు పిచ్చోళ్ళ ఎలా తిరుగుతున్నాడో. అక్కడ నేను బిల్డింగ్ కడితే, అందులో మాల్ పెడితే, ప్రమాదం జరిగితే ఎవరో చచ్చిపోతారని జనాల కోసం మీ నాన్న సంతకం పెట్ట మానేశాడు. ఇప్పుడు ఏమైంది? ఫ్యామిలీ బద్దలైపోయింది. కూతురు పెళ్ళాగిపోయి, కొడుకు దూరం అయిపోయి, భార్య చావు బతుకుల మధ్య ఒకదానమంట ఒకటి. నారాయణమూర్తి ఒంటరివాడు అయిపోయాడు. ఇందాక డాక్టర్ చెప్పాడు, ఇంకో 5 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే మీ అమ్మ బతకదని. 5 గంటలు, 5వ గంట
ఈ క్షణం మీ నాన్న బాడీలో నిజాయితీ బతికే ఉంటుంది. ఒక గంట గడిచాక 4వ గంటకి ఆపరేషన్ ఎందుకు జరగట్లేదా అని గుండెల్లో గుబులు మొదలవుతాయి. 3వ గంటకి అసలు ఎవరూ పట్టించుకోవట్లేదేంట్రా అని కోపం వచ్చేస్తే 2వ గంటకి భయం, బాధ, ఏడుపు అన్నీ కలగలిపి బాడీలోకి ఎంటర్ అయిపోతాయి. అలా ఎంటర్ అయిపోయాక చివరాఖరి గంటకి మీ నాన్నకి ఈ మినిస్టర్ తో ఎందుకు పెట్టుకున్నాను రా భగవంతుడా అని అనిపిస్తుంది. అక్కడతో నిజాయితీ బెక్స్ చచ్చిపోతుంది. అప్పుడు ఆడంతటా ఆడే లగెత్తుకుంటూ వచ్చి సంతకం పెట్టేస్తాడు. రాసుకో, 5 గంటల్లో ఇదే జరుగుద్ది.